ఇప్పుడే నా నెత్తి మీద కుండలు పగలగొట్టబడినవి. మా ఇంట అన్నోదకములకు లోటు లేదు. నేను బాండమూల్యమును మాత్రము విధిగా సత్వరమే చెల్లింపవలెను. అది నాకు సంకటముగా ఉన్నది. ఈ రోజున సంభావన కొరకు అవకాశమున్న ఎడల ఇబ్బంది ఉండదు. లేని ఎడల ఎవరి దగ్గరో అప్పో సప్పో చేయవలెను. తిరిగి సంభావనలు దొరికినప్పుడు ఆ అప్పు తీర్చవలెను. నేను సంభావనలో దొరికిన ద్రవ్యములో కొంత భాగమును అప్పులు తీర్చుటకు వినియోగించి మిగిలిన భాగమును ఆమెకు ఇచ్చుచుందును. ఈ పద్ధతి కొంతకాలము వరకు సాగెను. ఈ మధ్యన సంభావనల్లో దొరకు యావత్తు ద్రవ్యమును ఆమెయే తీసుకొనుచుండెను. అందువలన అప్పు తీర్చుటకు దారి కనబడటలేదు. నా పరిస్థితి తెలిసిన వారు ఎవరునూ అప్పు ఇచ్చుటకు ముందుకు వచ్చుటలేదు. లోకులు, నీకు అప్పు ఇచ్చిన ఎడల ఏ విధముగా తీర్చెదవు? మున్ముందు సంభావనలు వచ్చినప్పుడు తీర్చెదమనుకొందువా? ఆ దారిను ఇప్పుడు మూసుకొని పోయెను అని అనుచుండిరి. స్థితిపరుడైన నాకు ఎవరునూ దానము కూడా చేయుటలేదు, పైగా ఎగతాళి చేయుచుండిరి. ఇప్పుడు నేను బాండెమూల్యమును చెల్లింపవలెను. నా భార్య నిన్ను కసురుకొనిన పిదప నన్ను లోనికి పిలిచి, వీధిలో ఒక తీర్థయాత్రకుడు ఉన్నాడు, నీవు అతనితో పోయి ఎచ్చటైనా ఎవరైనా దానమిచ్చిన ఎడల తీసుకురావలసినది, అప్పుడు మాత్రమే ఇంటిలో నీకు అన్నము లభించును అని అన్నది. అంతటా భార్యావిధేయుడనైన నేను నీతో బయలుదేరి వచ్చెదను. ఈ గ్రామములోని బ్రాహ్మణ్యము యొక్క గృహములన్నీనూ నాకు బాగుగా తెలియను. మనకు భోజనముతో పాటు దక్షిణ రూపమున కూడా ధనము లభించవచ్చును అని ఆ బ్రాహ్మణుడు పలికెను. నేను నివ్వెరపోతిని. శ్రీపాద శ్రీవల్లభ, ఏమి ఈ విషమ పరీక్ష అనుకొని ఆ బ్రాహ్మణునితో కలిసి ఆ అగ్రహారములోని ప్రతి గృహస్థు ఇంటికి పోయి తిని